హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే శుక్రవారం రోజుదండి, ఫ్రైడే మార్నింగ్ తీసినటువంటి వీడియో అనమాట. ఇది ఎడిట్ చేయడానికి నాకు టైం అయితే అసలు కుదరలేదు. ఈరోజు అయితే చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా కానీ కొద్దిగా అయినా నా వీడియో నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేస్తారా? అలాగే నేను ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అనేటివి డైలీ పోస్ట్ చేస్తానన్నమాట. ఏదో ఒక విధంగా నేను ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చాలా వరకు అందరూ బిజీగా ఉంటారు. తమ డైలీ పనులను కూడా వదిలేసుకొని మరీ వాటికే అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. మొబైల్ చూసుకుంటూ, లేకపోతే అవి ఇవి ఏదో ఒక పని పెట్టుకొని అలా టైం అయితే పాస్ అయిపోతూ ఉంటుంది. మనం చేయాల్సిన పనులను అయితే మర్చిపోతూ ఉంటామన్నమాట. సో అలా కాకుండా మనం టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ అలాగే ఇంట్లో పనులన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఎలా టైం అనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా నేను నా డైలీ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మీరైతే తప్పకుండా డైలీ నా వీడియోస్ అనేటివి చూస్తూ ఉండండి. ఏమైనా నేను కరెక్ట్గా చేయలేదు అనిపిస్తే దయచేసి మీరైతే సజెషన్ చేయవచ్చు. నేను పాజిటివ్గానే తీసుకుంటానన్నమాట. ఎందుకంటే నేను పాజిటివ్గా ఎప్పుడు వస్తుంది అనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. నాకు బాగా తెలుసు, ఒక సోషల్ మీడియా అన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా నెగిటివ్ అలాగే పాజిటివ్ ఒపీనియన్ అనేది ఒక్కొక్కరిని బట్టి ఒకలాగా ఉంటుంది. ఇదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మీకు ఏది అనిపిస్తే అది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయవచ్చు. నేనేం పెద్దగా ఫీల్ ఏమవ్వను. నేను ఎప్పుడూ ఒకేలాగా ఉండటం నాకు అలవాటు అయిపోయింది. ఏదో సంతోషం వచ్చేస్తే పొంగిపోయేది, బాధ వస్తే అలాగే ఏడుస్తూ ఉండడం అది నా వల్ల అవ్వదన్నమాట. నేను ఎప్పుడూ ఎంత ఆనందం వచ్చినా ఒకేలాగా ఉంటాను, బాధ వచ్చినా ఒకేలాగా ఉంటాను. నా బాధని ఎవరికి కూడా నేను షేర్ చేయను అనమాట. అదే వచ్చిన పెద్ద ఇబ్బంది నాతో. ఇక ఈరోజు వీడియో అయితే ఇంటి ముందర అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. శుక్రవారం కదా, ఇది నాకు ప్రతి శుక్రవారం నేను చేసేది ఇదే అనమాట. ఖచ్చితంగా గుమ్మానికైతే పసుపు రాస్తాను, ముగ్గు కూడా పెట్టుకుంటాను. ఇంటి ముందర అయితే డైలీ అయితే ముగ్గు పెడతాను. ఓన్లీ గడప పైన మాత్రమే ఫ్రైడే మాత్రమే పెడతాను అనమాట. ఎందుకంటే డైలీ చేయాలంటే ఆఫీస్ వర్క్ పిల్లలతో అన్ని పనులు చేయలేము కదా. సో దానివల్ల ఇక అందులోనూ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఏదో బోడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఖచ్చితంగా ముగ్గు అనేది పెట్టుకుంటాను మార్నింగ్ లేచిన వెంటనే. ముగ్గు లేకపోతే అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇక పిల్లలకైతే టిఫిన్ లంచ్ బాక్స్ కోసం ఇక్కడ మా సైడ్ అయితే పొంగనాలు అంటారు, పులుంటలు అంటారు. ఇక మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇది పిండి అయితే ఎస్టర్డే నైటే నేను అన్నీ కట్ చేసేసుకొని క్యారెట్, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టారనమాట. మార్నింగ్ లేవగానే వేయచ్చు, ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ముందే ప్లాన్ చేసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు హడావిడిగా పరిగెత్తే టిఫిన్లు అయితే నేను ఏది చేయను, ముందే ప్లాన్ చేసుకుంటాను ఏది కావాలని. అలాగే మా పిల్లల్ని కూడా ఒకసారి అడుగుతాను అనమాట, ఏది తింటారు, మీకు ఏం కావాలి మార్నింగ్ టిఫిన్కి, బాక్స్కి ఏం కావాలి అని. వాళ్ళు చెప్పిన విధంగానే మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రిపేర్ చేయాలంటే అవ్వదు కదా. సో దానికోసమే ఇక మా ఆయన అంటారా, మా ఆయన ఏదో ఒకటిలే అన్నట్లు తినేస్తాడు. అలా కాకుండా ఇడ్లీ అలా చేసామనుకోండి, ఇడ్లీ, పొంగలి, ఉప్మా అవి చేస్తే అసలు తినడు. ఆఫీస్లో వాళ్ళకి ఫుడ్ అయితే పెడతారనమాట. సో అంటే అమౌంట్ కట్ చేస్తారు వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్. సో ఇక్కడ ఇంట్లో ఒకవేళ నేను అలాంటి ఇడ్లీ ఏమైనా చేస్తే మా ఆయన అయితే ఆఫీస్లో తింటాడనమాట. ఇక ఇక్కడ పిల్లలు మా ఆయన అందరూ స్కూల్కి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇక స్టవ్ అంతా నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పూజకి అయితే ఇంకా అంతా సిద్ధం చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను.
ఇది స్టవ్లో దగ్గరే క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుందనమాట. ఎందుకంటే మనము హడావిడిగా మార్నింగ్ టిఫిన్ అవి ఇవి చేస్తాం కదా, ఎక్కడెక్కడ పెట్టేస్తాము. పిల్లలు తినండి ప్లేట్స్ అంట అవి ఇవి అక్కడక్కడే పెట్టేస్తారు. మార్నింగ్ హడావిడి అందరికీ తెలిసిందే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంట్లో అలానే ఉంటుందన్నమాట. సో అదంతా క్లీన్ చేసేసుకొని అంతా సర్దేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చాను. ఇంకా తులసి ఇక దేవుడి గదిలో నిన్న పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, అలాగే కొద్దిగా డస్టింగ్ అయితే ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తూ ఉన్నాను. డస్టింగ్ అనేది డైలీ చేయనండి నేను, దేవుని రూమ్ కూడా వీక్లీ వన్సే చేస్తాను. మా ఇంట్లో డస్ట్ అంత ఎక్కువ రాదనమాట, ఎందుకంటే మేము 4th ఫ్లోర్లో ఉంటామన్నమాట. అందులోనూ డోర్లన్నీ కూడా గ్లాస్ డోర్లే ఉంటాయి, సో దానివల్ల డస్ట్ ఎక్కువ రాదు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ క్లీన్ చేసిన తర్వాత మొత్తం అన్నీ మళ్ళీ సర్దేసుకొని ఈ డస్ట్ అనేది మొత్తం అంతా క్లీన్ చేసుకొని తర్వాత దీపారాధన అనేది చేసుకుంటాను. ముందుగా ఈ దీపాలన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారనమాట, దేవుడి పటాలు లేకుండా ఓన్లీ విగ్రహాలు పెట్టి పూజలు చేయకూడదు అవి ఇవి అని. ఏమో నాకైతే తెలీదు. మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవే ఉంటాయి, పెద్ద పెద్దవి ఏం కాదు. అందువల్లనే నాకు పెద్దగా పెట్టకూడదు, ఓన్లీ విగ్రహాలే పెట్టాలి అని నాకైతే అనిపించలేదు. నాకైతే మంచిగా అనిపించింది ఇలా ఉండడమే. పెద్ద పటం అంటారా, దేవుడి గుడి ఉంది కదా, పూజ రూమ్ ఉంది కదా, దానిపైన అయితే పెద్ద పటం అయితే పెట్టామన్నమాట. అందులోనే ఇక్కడ ఈ పూజ రూమ్లో పెద్ద పెద్ద పటాలు పెట్టడానికి అంత ప్లేస్ కూడా లేదనమాట. సో ఇరుకిరుగ్గా ఎలా అంటే అలా పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఫ్రీగా ప్రశాంతంగా చూడడానికి హాయిగా అనిపించాలి, అలా ఉండడమే ఇష్టం అనమాట. చిన్న చిన్నవైనా కూడా నాకు చూడడానికి మంచిగా అనిపిస్తే చాలు, నేను దాంతోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. ఇక ఇదైతే ఎస్టర్డే నైట్, గురువారం నైట్ అనమాట. మల్లెపూలు అయితే చాలా మంచిగా విడిగాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి స్టార్ మల్లె అంటారనమాట. అన్నీ ఒకే రోజు విడిపోయినట్టు మొత్తం అన్నీ ఒకే రోజు విడిపోయినాయి. మేబీ నా కోసమే అనుకుంటా, శుక్రవారం కదా, లేవు దేవుడానికి కూడా. చామంతులు అయితే తెచ్చాడు కానీ ఆయన కొద్దిగానే తెచ్చాడు, అవి కూడా బాగాలేవు అని చెప్పినాడు. ఇక ఇక్కడైతే ఇంకొక బాల్కనీలో మా రోజా చెట్లు ఉన్నాయి కదా, దాంట్లో చూడండి ఎన్ని రోజెస్ ఉన్నాయో. ఇవన్నీ కూడా కట్ చేస్తాను, ఎందుకంటే ఫ్రైడేకి దేవుడి రూమ్లో మంచిగా మన చెట్లల్లో పూసిన పూలు పెడితే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకోసమే ఇలా నేనైతే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి రోజా పూలు అయితే ఇన్ని అయితే ఉన్నాయన్నమాట. ఎంత హాయిగా ఉందో, చాలా బాగున్నాయి పూలు చూడడానికి కూడా. మల్లెపూలు కూడా అన్నీ మొత్తం అన్నీ కోసేసాను అనమాట. మల్లెపూలు అయితే ఇన్ని ఉన్నాయి. రోజెస్ అయితే ఆల్మోస్ట్ 6 to 7 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ బాల్కనీలో అయితే అపరంజిత పూలు అంటే పారిజాత ఇవ్వంటారు కదా, అపరంజిత పూలు బ్లూ కలర్ అవైతే చాలా వరకే ఉన్నాయన్నమాట. వాటిని కూడా కోసుకుందాము, అన్ని పూలు పెడితే మంచిగా ఉంటుంది దేవుడికి చూడడానికి. అందులోనూ శుక్రవారం కదా, బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే పూలన్నీ కూడా కోసుకుంటున్నాను. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అబ్బా, చూడడానికి ప్లేటే చాలా అందంగా అనిపిస్తూ ఉంది. ఇన్ని పూలు అయితే మొదటిసారి అనమాట మా గార్డెన్లో రావడం. ఇన్ని పూలు అయినాయి కదా, ఇవన్నీ అలాగే పెడితే బాగుండదని చెప్పి పూలన్నీ కూడా అల్లుకుంటున్నాను అనమాట. మల్లెపూలు అలాగే శంకు పూలు అన్నీ కూడా కలిపి కడుతున్నాను. అలా కడితే వైట్ అండ్ బ్లూ చాలా చూడడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఈ పూలు విడివిడిగా అలాగే పెట్టామనుకో దేవుడి పటాల ముందర ఉండవు, అలాగే పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా చూడడానికి కూడా ఏదో ఇసిరి చల్లేసినట్లుగా గందరగోళంగా ఉంటాయన్నమాట. సో అలా నాకు నచ్చదు, అందుకే ఇంకా పూలు కడుతున్నాను అనమాట. అందులోనే ఇన్ని పూలు పూయడం మొదటిసారి అనమాట మన గార్డెన్లో. అంటే బాల్కనీ కుండీలలో పెంచినప్పుడు ఎండలేక అలాగే ఎక్కువ వానల వల్ల చెట్లు అనేటివి కుళ్ళిపోతూ ఉంటాయి, అంతగా గ్రోత్ అయితే ఉండదన్నమాట. సో కానీ ఈసారి మాత్రం నేను తీసుకున్న జాగ్రత్తల వల్ల అలాగే కేర్ వల్ల ఈ పూలు అనేటివి చాలా ఎక్కువే వచ్చాయన్నమాట. చెట్లు కూడా చాలా పచ్చగా చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది మా గార్డెన్ అంతా కూడా.
ఖచ్చితంగా గార్డెన్ టూర్ కూడా ఎప్పుడొకరోజు చేస్తాను. ఇక పూలన్నీ అల్లేసుకున్న తర్వాత దేవుడికి అన్నీ అలంకరించుకుంటున్నాను. మా ఆయన అయితే చామంతులు కొన్ని తెచ్చాడు. అవైతే కొంచెం వైట్ కలర్లో ఉంటాయి కదా, పెద్ద పెద్ద చామంతులు, అవైతే తెచ్చారు. ఒక్కొక్క ఫ్లవర్ అయినా కూడా దేవుడికి కరెక్ట్గా బాగా సరిపోతాయి మా ఇంట్లో ఉండే విగ్రహాలకు. అవన్నీ కూడా అలంకరించుకున్నాను. తర్వాత ఇక గుమ్మం ముందు దీపారాధన చేసుకొని పూలు అన్నీ కూడా పెట్టుకొని నమస్కరించుకొని వచ్చానన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. దీపం కూడా పెట్టానన్నమాట. అంటే ఇంటి ముందర గుమ్మం ముందు దీపం ఓన్లీ ఫ్రైడే మాత్రమే పెడతాను. ఎందుకంటే కార్తీక మాసంలో అయితే రోజు పెడతాం కదా, కానీ ఇప్పుడు డైలీ అయితే పెట్టను అనమాట. ఓన్లీ ఫ్రైడే మాత్రమే పెడతాను. చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట దేవుడి రూమ్ అంతా కూడా. బయటికి మాకు మెయిన్ డోర్కి ఎదురుగానే అయితే దేవుడి రూమ్ అయితే మేము కట్టించుకున్నాము. ఎందుకంటే మాకు గుమ్మానికి ఎదురుగా ఉంటేనే ఇష్టం అనమాట. సో అందుకే అలా అయితే ప్లాన్ చేసాము. కొంతమంది అయితే మెయిన్ డోర్కి ఎదురుగా అలా ఉంటే ఏం బాగుంటుంది, వచ్చి చూసేవాళ్ళు, ఎదురుగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా, అలా ఉండకూడదేమో అంటూ ఉంటారు. ఏమో మాకైతే మెయిన్ డోర్కు చూడగానే దేవుడు గదే కనపడాలన్నట్లు మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక పూజ అంతా కూడా అయిపోయిందనమాట. ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. మంచిగా ఆహ్లాదంగా హాయిగా అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందు ముందు వీడియోలు కూడా ఎన్నో చేస్తానన్నమాట. ఏమైనా తప్పులుంటే దయచేసి మీరు కామెంట్స్లో చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారా. ఇక్కడ తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, మా పూజ గది అయితే ఈ విధంగా సింపుల్గా ఈరోజు పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. ప్రతిరోజు కూడా మా ఆయన అయితే పూజ అయితే చేస్తారనమాట. ఫ్రైడే అయితే మాత్రమే నేనైతే చేసుకుంటాను. ఈవినింగ్ రోజు కూడా నేనే చేస్తానన్నమాట. మా ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు చేసి వెళ్తారు. ఇంకా మిగిలిన రోజులన్నీ కూడా నేను ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఉన్న కొన్ని పూలైనా కూడా మనం ముచ్చటగా పెట్టుకున్నాం అనుకోండి, దేవుడికి మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ ఎక్కువ పూలు వేసేసి ఏవేవో చేసి అంత లగ్జరీగా చేసేసి అంత సీన్ లేదనమాట మాకి. సో అందుకే ఉన్న కొన్ని పూలతో ఇలా అయితే అలంకరించుకున్నాను. చూసారు కదా, ఫైనల్గా అయితే ఈరోజు నా ఫ్రైడే పూజ అంతా కూడా ముగ్గు, అలాగే నా పూజ, అలాగే పూలు అల్లుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు ఇలా అయిందనమాట. మొదటిసారి ఈ విధంగా నేను పూలు కట్టి మరీ దేవుడికి అలంకరించుకుని శుక్రవారం పూజ చేసుకోవడం. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, వాటినన్నింటినీ సర్దడానికి అయితే వచ్చేసాను అనమాట. బెడ్రూమ్ అంతా కూడా నీట్గా సర్దుకున్నాను. ఎందుకంటే పిల్లలు హడావిడిగా ఎక్కడ పడితే అక్కడ బెడ్షీట్లు అన్నీ ఎలా పడితే అలా వేసేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ నీట్గా అయితే రూమ్ అంతా కూడా నీట్గా సర్దుకున్నాను. మా రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. పిల్లలు మేము అందరం కూడా ఇక్కడే పడుకుంటామండి. సో అందువల్లనే ఇక్కడ పిల్లోస్, బెడ్షీట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట బెడ్ పైన. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. మా ఇంట్లో అంత ఎక్కువ వస్తువులు అయితే ఉండవన్నమాట. ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు పని కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దానివల్లే మేము ఎక్కువ వస్తువులు అయితే తీసుకోలేదు. ఉన్న వాటిని అలా అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాము. అంటే కాస్ట్లీ వస్తువులన్నీ నేనైతే అంతగా స్పెండ్ చేయను అనమాట. ఎందుకంటే అవేం పర్మనెంట్గా ఉండవు కాబట్టి యూజ్ అండ్ త్రో అన్నట్లు తక్కువ ఖర్చు ఉండే వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా పాత్రలన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తం అంతా వాష్ చేసుకుని ఇంకా నీట్గా ఇక్కడ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నా ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చేసుకున్నాను అనుకోండి, హ్యాపీగా నా ఆఫీస్ వర్క్ ఇంకైతే ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారా.